నమస్తే అండి. నమస్కారం అందరికీ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను లింగంపల్లి నుంచి వచ్చిన. ఓకే. అంటే అమ్మవారి చరిత్ర గురించి చాలా మందిని అడుగుతున్నాం. హ్మ్. కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పట్లేదు. మీరు హ్మ్. ఎలా అమ్మవారిని నమ్మారు? అమ్మవారి ప్రత్యేకత ఏంటి? చరిత్ర ఏంటి? ఏమైనా మాకు చెప్పగలరా? ఈరోజు ప్రత్యేకతలు కూడా చెప్పొచ్చు. ఆ! ఈరోజు నవరాత్రి మూడవ రోజు. ఈరోజు దేవి చంద్రకంఠ స్వరూపం ఉంటది గదా! సో, ఓకే. చంద్రకంఠ స్వరూపం యాక్చువల్లీ ఈ ఈ ఫామ్‌లో అయితే దేవి ఈ స్వరూపంలో అయితే శివుడిని పొందుకుంటది. సో, ఈ స్వరూపంలో మహాంత ఏందంటే బ్రహ్మచారిణి ఉన్న నిన్నటి స్వరూపం, రెండో స్వరూపం బ్రహ్మచారిణి చేసి తపం చేసింది. తపస్య చేసిన తర్వాత ఫలితం అనేది ఏదో ఒకటి దొరకదు. అది శివ. శివ అంటే ఇక్కడ మీరు కోరుకుంటున్నది ఏదైనా కావచ్చు. సపోజ్ మీకు ఒక ఏదైనా అవ్వాలని ఉంది. మీరు ఏదైనా కోరుకుంటున్నారు. అట్లాంటివి అన్నీ ఉంటాయి. కాబట్టి తపస్య చేసిన తర్వాతనే అన్నీ దొరుకుతాయి. అంటే కష్టాలు చేసిన తర్వాతనే, ఆ కష్టం నుంచి నడిచిన తర్వాతనే మీకు కావాల్సింది అన్నీ పొందుతాడు. సో, ఆమె ఒక అమ్మవారి అయిన ఆమె దగ్గర ఇంత శక్తి ఉన్నా కూడా ఆమె కష్టపడింది. అది దొరకాలని చెప్పేసి అట్లా చేసింది కాబట్టే తనకు దొరికింది. అందుకే ఈరోజు అదే సెలబ్రేషన్. ఈరోజు అదే ఒక ప్రాధాన్యత దట్ మీరు కోరుకుంటది మీకు దొరుకుతది. మీరు ఖచ్చితంగా దానికోసం కష్టపడాలి. ఇంకా ఈరోజు శివుడిని దొరికిన రోజు కాబట్టి ఈరోజు అమ్మవారి దగ్గర వస్తున్నాను. ఇంకా నేను కూడా చదువుకుంటున్నాను కాబట్టి ఇట్లానే నా చదువు పూర్తవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ మొక్కులు కూడా చెల్లించుకుంటుంటారు కదా! అవునవును. భక్తులు అంటే నెరవేరిన తర్వాత చెల్లించుకుంటారు లేదా నెరవేరాలని అలా కోరుకుంటారా? ఆహ్, ఏదైనా గావచ్చు. ఒకవేళ మీకు ఏదైనా కోరుకోవాలని ఉంటే, మీదేమైనా గావాలి అనిపిస్తే, మీకు ఏదైనా అచీవ్ చేయాలని ఉందంటే, మీరు దానికోసం కష్టపడాలి. కష్టపడాలి ఇన్ ద సెన్స్ జస్ట్ దేవుడి గురించి తలుచుకుంటేనే కాదు, అది కావాల్సింది దానికి కష్టము, అట్లాంటి కర్మలు కూడా చేయాలి. అది చేసినతో పాటు దేవి అమ్మవారి పైన నమ్మకం పెట్టుకోవాలి. నేను ఎవ్రీడే మార్నింగ్ బస్సులో వెళ్ళేటప్పుడు గానీ, ఎప్పుడైనా గానీ, నేను చదువుతున్న చదువు సీఎంఏ. సో, ఆ చదువు ఓకే. కోసం నేను చాలా కష్టపడుతూ ఉంటాను. నేను చాలా ఏడుస్తాను. అందుకే డైలీ మార్నింగ్ ట్రావెలింగ్ చేసేటప్పుడైనా ఇయర్ బడ్స్‌లోనైనా అమ్మవారి దుర్గా చాలీసా నాకు మొత్తం వచ్చు. కాళీ చాలీసా వింటాను, దుర్గా చాలీసా వింటాను. సో, అదే నా భక్తి. అదే దాని నుంచి నాకు ఒక శక్తి పొందుతది. నేను ఓకే. నేను జేయొచ్చు, నేను పొందొచ్చు. నాతో అమ్మవారు ఉందని చెప్పేసి సెకండ్ లెవెల్ క్లియర్ అయిపోయింది నిన్న మొన్ననే. ఇప్పుడు ఫైనల్ లెవెల్ నడుస్తుంది. సో, ఓకే. యాహ్! మా కోసం ఏదైనా ఒక చిన్న శ్లోకం చెప్తారా? శ్లోకం దుర్గా చాలీసా ఫస్ట్ స్టార్టింగ్ లైన్స్ కొంచెం పాడతాను. ఓకే. नमो नमो दुर्गे सुखकर्णी, नमो नमो अम्बे दुखहरणी, निराकार है ज्योति तुम्हारी, तिहु लोक फैली उजियारी, शशि ललाट मुख महाविशाला, नेत्र लाल द्रिपटी विकराला, रूप मात को अतिक सुहावे, दर्श करत जन अति सुख पावे. అంటే ఈ అయితే ఫస్ట్ పారాగ్రాఫ్‌లో అమ్మవారి స్వరూపం గురించి చెప్తున్నారు. అంటే శశి లలాట ముఖం అంటే పెద్ద ముఖము. పెద్ద అంటే అందమైన ముఖము. నేత్రలాలం అంటే కళ్ళు అనేవి ఎర్రగా అంటే చాలా స్వరూపంగా ఉన్నాయి అని చెప్పేసి. ఏదైనా ఆశ ఉంటే, ఏదైనా కోరికలు ఉంటే అవి ఆ కళ్ళులో కనిపిస్తున్నాయి అని చెప్పేసి. రూపమాతకు అతికు సుహావే అంటే మీరు ఆ రూపం అనేది ఎంత మహాన్ అవుతుంది. అది చాలా అందమైన స్వరూపము. దర్శనం చేసుకున్న ప్రతి వాళ్ళకి అతి సుఖం పొందుతారని చెప్పేసి ఈ యొక్క శ్లోకం ఒక మీనింగ్. సో, ఓహ్! చాలా థాంక్స్. మాకు నిజంగా ఈ శ్లోకం చెప్పి దాని అర్థం చెప్పారు గదా! అలాగే మా బీఆర్‌కే ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఎవరైతే బీఆర్‌కే ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళందరూ ఇట్లానే అందరూ వేరే వాళ్ళ లైఫ్‌లో నుంచి మీ లైఫ్‌లో కూడా కష్టాలు ఏమైనా ఉంటే మీరు కూడా నమ్మకం పెట్టుకోండి అమ్మవారి పైన. ఈ నవరాత్రుల్లో మీరు కూడా తప్పకుండా ఏదైనా చిన్న పూజ గానీ, ఒక చిన్న స్టెప్ వేయండి. మీ లైఫ్ మీ మీ జరుగుతున్న లైఫ్‌లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది ఆహ్, ఇంకా ఎండ్ అవుతాయి. సో, కాబట్టి మీరు ఒక బిలీఫ్ అనేది పెట్టుకోండి. కంటిన్యూయస్‌గా దానికోసం ఎఫర్ట్స్ చేయండి. తప్పకుండా మీ ఫలితం మీకు దొరుకుతది. మీరు తలరాతలో ఏం రాసినది తప్పకుండా జరుగుతది. అందుకే మంచి కర్మలు, మంచి మనసు పెట్టుకొని ఇంకా అందరిపైన దేవుడి పైన, అమ్మవారి పైన నమ్మకం పెట్టుకుంటే అంతే. సరేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకైతే. థ్యాంక్ యూ. అంటే అందరితో బైట్స్ తీసుకుంటున్నాం కానీ ఇలా పాట పాడి, శ్లోకం చెప్పి దాని అర్థం చెప్పడం మాత్రం మీ వల్లనే సాధ్యమైంది. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ సో మచ్. థ్యాంక్ యూ. యాహ్! వెల్కమ్. థ్యాంక్ యూ. జై భవానీ, జై బాబా, జై పెద్దమ్మ తల్లి. జై పెద్దమ్మ తల్లి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జియాగూడ నుంచి అండి. యాగూడ నుంచి వచ్చారు. అంటే ప్రతి సంవత్సరం వస్తారా? లేదంటే వారం వారం వస్తూ ఉంటారా? ఎవ్రీ ఇయర్ వస్తాము. అప్పుడప్పుడు మధ్యలో ఏదన్నా మాకు ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ, లేకుంటే ఏమన్నా దావత్ చేసుకునేటప్పుడు కానీ, వీలు కుదిరినప్పుడల్లా అమ్మవారిని మీరు దర్శించుకుంటూ ఉంటారు. కుదిరినప్పుడల్లా వస్తూనే ఉంటాం. ఒకవేళ అమ్మవారి గురించి చెప్పాలంటే మాకు కావచ్చు, మా ప్రేక్షకులు కావచ్చు, భక్తులు కావచ్చు, ఏం చెప్తారు? ఈ పుణ్యక్షేత్రము చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటే మనం ఏదైతే అనుకుంటామో ఆ కోరికలు అయితే తప్పకుండా తీరుతాయి.
చాలా పవర్ఫుల్. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తాం పెద్దమ్మ టెంపుల్కి. ఇక్కడికి వస్తే చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది. ఎక్కడున్నా మేము ఎంత దూరం ఉన్నా ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ కంపల్సరీ నవరాత్రిలోనైతే పెద్దమ్మ టెంపుల్కి అయితే కంపల్సరీ 2-3 టైమ్స్ అయితే 100% వస్తాం. ప్రతి సంవత్సరం వస్తారు అయితే నవరాత్రులు. అంటే నవరాత్రులు స్పెషల్ ఏంటి? ఇంకా మేము దీక్షలో ఉంటాము. ఈ నవరాత్రుల్లో చాలా మంచి రోజులు. ఈ నవరాత్రుల్లో కంపల్సరీ ఎట్లన్నా పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకోవాలని, ఎట్లన్నా మేము ఎక్కడున్నా కానీ ఎంత వర్క్లో బిజీ ఉన్నా కానీ అమ్మవారు మమ్మల్ని పిలిచేసుకుంటుంది. ఆ దీక్ష అంటున్నారు కదా, దీక్షలో చేయవలసిన పనులేంటి, చేయకూడని పనులేంటి, అవి కూడా కొంచెం చెప్తారు. చాలా మందికి ఈ విషయం తెలియదు అసలు. కొంతమంది అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు మేడం. మేము ఎలా ఉంటామంటే ఈరోజు నైట్ 12 నుంచి మళ్ళీ రేపటి ఈవినింగ్ 6 వరకు ఫాస్టింగ్లో ఉంటాము. బయట ఎటువంటి ఫుడ్ తినము. ఓన్లీ ఇంట్లో చేసిన ప్రసాదాలే తింటాము. టెంపుల్లో పెట్టే ప్రసాదాలే తింటాము. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్తాము, ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్తాము. ఇంకా ఎక్కడనైతే వేరే ఫుడ్డే తీసుకోము. వేరే ఫుడ్ తీసుకోకుండా ప్రశాంతంగా అంటే మంచిగా అంటే ఫాస్టింగ్ చేస్తుంటారు కదా, ఓన్లీ ఫ్రూట్స్ ప్రసాదాలైనా లేకపోతే ఇంకేమైనా తినొచ్చా? ఫ్రూట్స్ తింటాము, ఫుడ్ అయితే తింటాం కానీ అది ఇంట్లో ఉల్లిపాయ మళ్ళా అల్లం ఇవి వేయకుండా సపరేట్గా అంటే అమ్మవారికి ఏదైతే ఎక్కుతుందో ఆ ప్రసాదం మాత్రమే తింటాం. మీరు అదే తింటారు? అది ఇంట్లో చేస్తారు పేరెంట్స్, అదే తింటాం మేము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ. నమస్తే అండి. జై పెద్దమ్మ తల్లి, జై భవానీ. జై భవానీ, జై పెద్దమ్మ తల్లి. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఉప్పరపల్లి అత్తాప రాజేంద్ర నగర్ ఉప్పరపల్లి నుంచి వస్తున్నాం. అమ్మవారి గురించి మీకు ముందే తెలుసలేండి? ఇప్పుడే మేము ముందే తెలుసు, బాగా జరిగింది. 3 సార్లు వచ్చాము ఇప్పటికి. 3 సార్లు వచ్చారు. అంటే అమ్మవారు మీ కోరికలు నెరవేర్చారా? నెరవేరిని. మొక్కులు ఎలాంటివి చెల్లించుకున్నారు మీరు? మేము కారు అన్ని మొక్కులు చెల్లించుకున్నాము. కారు పూజ చేయించుకుంటాకు వచ్చాము. ఇది 3వసారి రావటం. నవరాత్రుల్లో రావాలని వచ్చాము. నవరాత్రులలో ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారంటే? ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? అనంతపురం అండి. ఓ, అనంతపురం నుంచి ఇంత దూరం వచ్చారు. అంటే కేవలం అమ్మవారిని చూడడానికి వచ్చారా లేదంటే మామూలుగా ఏదైనా పని మీద వచ్చారా? నేను ఇక్కడ వర్క్ చేస్తాను. యాక్చువల్గా అమ్మవారి ఫేమస్ అనేసి అందరూ ఉంటుంటే దసరా కదా అనేసి వచ్చేసాము. ఓకే, నవరాత్రుల సందర్భంగా ఇక్కడికి వచ్చారు. ఫ్రెండ్స్ అందరితో వచ్చారా, ఫ్యామిలీతో వచ్చారా? ఫ్రెండ్స్. ఓ, ఫ్రెండ్స్ అందరితో వచ్చారు. అంటే అమ్మవారిని మీరు ఎప్పటి నుంచి నమ్ముతున్నారు? యాక్చువల్గా యూట్యూబ్లో చూసాము చాలా వరకు. అమ్మవారు చాలా ఫేమస్ అది ఇది ఉన్నాము. ఒకసారి చూద్దాం అనేసి ఇలా వచ్చాము. అంటే ఇప్పుడు కాయిన్లు నిలబెడతా అంటారు, ఎప్పుడైనా నిలబెట్టారా? నిలబెట్టాను, అది జరిగింది కూడా. అది చాలా వరకు నమ్మకమే అనేది అనుకోవాలండి. ఎప్పుడైనా నిలబెట్టి ఏదైనా అనుకుంటే కనుక ఖచ్చితంగా నెక్స్ట్ టైం మనకు ఖచ్చితంగా నెరవేరుతుంది అది. అంటే కాయిన్ నిలబెడితే మీరు కోరుకునే జరిగిపోయింది? జరిగింది ఆల్రెడీ. అందుకని ఓకే, అప్పుడు జరిగింది కదా, మరి అమ్మవారికి మీరు ఏమైనా చేశారా? ఏం చేయాలి, నెక్స్ట్ టైం వస్తా అనుకున్నాను, వచ్చాను. ఓకే, నెక్స్ట్ టైం వస్తా అని చెప్పి వచ్చారు. అంటే అమ్మవారు ఎప్పుడైనా సరే తను బాగుండాలని కోరుకుంటుంది తప్ప ఇది చేయాలి అది చేయాలని ఏ అమ్మవారు కోరుకోదు. అలాగే మన పెద్దమ్మ తల్లి కూడా. నమస్తే అమ్మ. నమస్కారం మేడం. జై పెద్దమ్మ తల్లి. జై పెద్దమ్మ తల్లి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కరీంనగర్ నుండి వచ్చినాం. ఎక్కడి నుంచి? కరీంనగర్. ఓ, కరీంనగర్ నుంచి ఇప్పుడు వచ్చారు. వేరే పనుండంగా వచ్చినాం. వచ్చినాక ఇక్కడ జూబ్లీస్ పెద్దమ్మ ఫేమస్ అంటే మా అబ్బాయి తీసుకొచ్చిండు. అంటే ఇంతకు ముందు రాలేదు, ఇప్పుడే వచ్చారు ఫస్ట్ టైం. సంతోషం అనిపించింది. అమ్మవారు బాగుంది. మొక్కిన కోరికలు తీర్చాలి అందరికీ. మీరు ఏమైనా కోరుకొని వచ్చారా ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడికి? ఇప్పటికి వచ్చును అని అనుకోకుండా వచ్చినాం. అమ్మవారు అనుకోకుండా తీసుకొచ్చింది మమ్మల్ని. అయితే ఇప్పుడు మాకు సంతోషం అనిపించింది. మేము మొక్కిన కోరిక నెరవేరిస్తే మళ్ళీ వస్తాం. మళ్ళీ వస్తారు. మా అబ్బాయి తీసుకొచ్చిండు. అనుకోకుండా వచ్చినాం. అమ్మ దయ ఉండి, అమ్మ దయతో మీరు ఇక్కడికి వచ్చారు. మళ్ళీ రావాలి, మీ కోరికలు నెరవేరాలని చెప్పి మేము కూడా కోరుకుంటాము. థ్యాంక్స్ నాని. నమస్తే అండి. జై పెద్దమ్మ తల్లి. జై పెద్దమ్మ తల్లి. మీరు ఇక్కడికి ఎక్కడి నుంచి వస్తున్నారు ప్రజెంట్? ఇక్కడ మేము మెడికల్ హాస్పిటల్లో డాక్టర్స్ వర్క్ చేస్తున్నాం. ఓ, డాక్టర్స్. అంటే ఎవ్రీ వీక్ వస్తారా లేదా ఎవ్రీ ఇయర్ వస్తారా ఇక్కడికి? ఎవ్రీ వీక్ వస్తామండి. ఎవ్రీ వీక్ వస్తారు. అంటే అమ్మవారి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? అమ్మవారి గురించి అంటే ప్రతి ఒక్కరు నమ్ముతారు. అంటే మాకు కూడా ఎక్స్పీరియన్స్ అయింది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మేము కూడా డెవలప్ అవ్వడము చాలా జరిగినాయి. అందుకే ప్రతి వీక్ వస్తున్నాం. చాలా జరిగాయి. రియల్లీ మా బ్రదర్కి జాబ్ రావాలని కోరుకున్నాను. ఇప్పుడు సాఫ్ట్వేర్గా గుజరాత్లో జాబ్ వచ్చింది. సక్సెస్ఫుల్గా వాడే హ్యాపీగా ఉన్నాడు. ఓ, థ్యాంక్ యూ సో మచ్ అని. అంటే మీరు కూడా దేవుళ్ళు అంటే డాక్టర్స్నే దేవుళ్ళుగా అనుకుంటాం కదా, మీరు దేవుళ్ళు నమ్ముతున్నా అంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. ఒకవేళ మా బీఆర్కే ప్రేక్షకులకు ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్తా, ప్రతి ఒక్కరు రండి టెంపుల్ని.
ప్రతి వరకు నమ్మకం ఉన్నా లేకున్నా దేవుణ్ణి నమ్మాలి. ఆ దేవుడిని మనకి సృష్టి ఇచ్చాడు కాబట్టి మనం నమ్మాల్సిందే తప్పదు. ఇంకా ఎంత ఇదైనా ప్రజలకి బాగాలేదంటే డాక్టర్ల దగ్గరికి వెళ్తాం. అదే దేవుని కోపం వచ్చిందన్నా కూడా డాక్టర్ల దగ్గరే పంపిస్తాడు. కాబట్టి దేవుని మనం నమ్ముతూ ఉండాలి. అలా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే జీ. नमस्ते। జై పెద్దమ్మ తల్లి. जय 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 माता दी। అప్ప బోలానా గుడి ప్రత్యేకత. हाँ, हम लोग 25 साल से यहाँ पे आ रहे हैं और बहुत अच्छा लगता है। माता को देख के दर्शन करके तृप्त हो जाती हूँ। बहुत ही खुशी मिलती है। हम एक्चुअली कोलकाता के हैं बट हमेशा यहाँ पे आते हैं। हम यहाँ 25 ईयर्स से हैं। एवरी ईयर आते हैं। నవరాత్రులు नवरात्रि लो और बीच बीच में आते रहते हैं। सो आई एम हैप्पी। माता रानी सबकी हेल्प करे और धन बहुत बहुत थैंक यू। माता रानी का ब्लेसिंग हम लोग को बहुत मिलता है एक्चुअली, तो इसलिए हर साल आते हैं। థ్యాంక్ యూ సో మచ్. हमने यहाँ पे आके जो भी मांगते हैं हम लोग को मिलता है यहाँ पे। विशेष पूरा होता है। థ్యాంక్ యూ సో మచ్.